ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. తర్వాత ముఖ్యమంత్రి అవడేగా ఎవరా? నేను చెప్తున్నా కదా, వాడనేవాడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తల గిఫ్ట్ గా ఇస్తా. ట్రై చేయమంటుండా. ఈ పెద్ద కంట్రీ రెడ్డి బతుకున్నంత కాలం వాడిని ట్రై చేయమని ముఖ్యమంత్రి అవుతాడేమో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. వాడికే ఉంది నాలెడ్జ్. నాలాంటి మేధావులు ఎందరో మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ను పరిరక్షించుకోవడానికి. కళ్ళు బైర్లు గమ్మే విషయాలు చెప్తాను ఈ రోజు, అర్థం చేసుకోండి. వెంకటకృష్ణ గారు, కళ్ళు బైర్లు గమ్మే. మొత్తం ఏంటంటే వరదలు, బురద రాజకీయం, బోట్లు కాదు. ఫెయిల్ అయినా పర్వాలేదు, వీడు ఏనాడైనా ఏం చూసుకున్నా అంత పొగరు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అంటే నోరు పడిపోయిందా? నచ్చేసావురా. ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకొచ్చేస్తున్నాను. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా. వీడు ఎటువంటి గజ దొంగ ఇప్పుడు చెప్తాను లెక్కలతో సహా. సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఏరా నీతి లేని కుక్క. ఒక దద్దమ్మలాగా, ఒక చవటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బోసడికే నువ్వు నోటీసులు ఇస్తావా? నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండి తింటానావా? ఈ పాలేరు గారిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు పబ్జీ దొర. ఆ పబ్జీ దొరకి చెప్తా ఉన్నా, వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్లేసి అమ్మేస్తారు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన